మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనం వరకు చదువుకుందాం. మందసము కిర్యాతీరములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలందరూ యెహోవాను అనుసరింపక దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను, అష్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. అంతటా ఇశ్రాయేలు బయలుదేవతలు, అష్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించురి. ఆమేన్, హల్లెలూయా. మనందరం కూడా తలలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన నీకే స్తోత్రములు తండ్రి. ప్రభువా పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ వందనములయా. స్తోత్రములు తండ్రి. ప్రభువా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా దేవా, నీకే స్తోత్రములు తండ్రి. ప్రభువా ఇంతవరకు నాయన మాతో ఉన్న దేవుడవు, మమ్మల్ని బలపరిచిన దేవుడవు, ఆదరించి ఉన్నావు తండ్రి. ప్రభువా అందుని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా అయా ఇప్పటి వరకు నాయన పాటల ద్వారా నిన్ను మహింపరిచినావు నాయన. వాక్యమైన నిన్ను మేము సమీపిస్తూ ఉండగా నాయన అయా కొలతలేని నీ ఆత్మతో ఎత్తిపట్టి దీవించి ఆశీర్వదించండి. రంగం మీద మీరే ఉండండి తండ్రి. ప్రభువా అయా అల్పుడైన నన్ను బలపరిచి సూటిగా తేటగా ప్రతి లేఖనం కూడా వివరించగలిగేటువంటి గొప్ప కృపను మాకు దయచేసి నీవే తోడుండి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనం వినబోతున్న అంశము పూర్ణ హృదయముతో దేవుడిని వెంబడించటం. సమూయేలు ప్రవక్త ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఇశ్రాయేల్ అందరితో మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్ని దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. ఆమేన్. ఇశ్రాయేలీలు కిర్యాతీరములో 20 సంవత్సరములు దేవుని యొక్క మందిసము అక్కడే ఉన్నది. ఇశ్రాయేల్ అందరూ దేవుణ్ణి అనుసరించకుండా వారు దుఃఖిస్తూ బాధపడుతూ ఉన్నారు. అయితే ఫిలిష్తీయులు వారి పట్ల యుద్ధము చేయడానికి, వారి పట్ల దాడి చేయడానికి ఫిలిష్తీయులు వస్తుంటే ఇశ్రాయేల్ అందరూ కూడా భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే వారు ఫిలిష్తీయుల్ని జయించలేకపోతూ ఉన్నారు. ఫిలిష్తీయుల్ని జయించలేము, ఫిలిష్తీయులు వచ్చినప్పుడల్లా వారు ఓడిపోతూ ఉన్నారు. వారు అనేకమైనటువంటి ఆపదలు చేస్తూ ఉన్నారు. వారి పక్షంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి కూడా దోచుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే వారు సమూయేలు యొద్దకు వచ్చి దుఃఖిస్తూ ఉండగా సమూయేలు అంటూ ఉన్నాడు కదా, మీ హృదయములను యెహోవా వైపు తిప్పుకోండి అంటూ ఉన్నాడు. అంటే అంతవరకు కూడా వారి హృదయము యెహోవా వైపు లేదు. ఎందుకంటే వారు అన్ని దేవతలను ఆరాధిస్తూ ఉన్నారు, అష్టారోతు దేవతలను ఆరాధిస్తూ ఉన్నారు. వారి హృదయములో బయలుదేవతలను ఆరాధిస్తూ దేవుణ్ణి మరిచిపోయి ఉన్నారు. ఎందుకంటే మొదటిగా వారికి దేవుడు తోడున్నాడు. దేవుడు తోడుండి వారిని నడిపించాడు, వారిని విమోచించాడు. అనేకమైన విషయాల్లో దేవుడు వారికి తోడుండి నడిపిస్తూ ఉన్నను కూడా వారు దేవుణ్ణి మర్చిపోయి అన్య దేవతల వైపు తిరిగి ఉన్నారు. అందుకే సమూయేలు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ సమూయేలు హన్నా ఎంతో దుఃఖముతో, ఎంతో వేదనతో, హన్నాకు కలిగినటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులను బట్టి, అవమానాలను బట్టి, ఆమె అనేకమైన నిందలు మోసి ఉన్నది, అవమానాలు జరిగి ఉన్నవి, ఎన్నో ఇబ్బందులతో ఆమె కృంగిపోయి ఆ కృంగిపోయినటువంటి హృదయముతో దేవుని యొద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నది. ఆమె బహు దుఃఖాక్రాంతురాలై దేవునితో మాట్లాడుతూ ఉన్నది, ప్రభువా నీ చిత్తమును బట్టి నాకు ఒక కుమారుడు కనుక నువ్వు కలుగజేస్తే అతనిని నేను నీ సన్నిధిలో నీకు అప్పచెప్తానయ్యా, అతడు నీ యొద్దే ఎదుగుతాడు, నీకు అర్పణగా నేను ఇచ్చుకుంటానని చెప్పి ఆమె ఎంతో దుఃఖముతో అడిగినది సమూయేలుని. అయితే సమూయేలు నీ దేవుడు ప్రవక్తగా నియమించుకుని ఉన్నాడు. హన్నా జీవితం ఆ రీతిగా ఉండడానికి గల కారణం ఏంటంటే హన్నా పట్ల దేవుడు ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. హన్నా పట్ల దేవుడు ఎంతో ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆమె యొక్క నిందలకి, సమస్తానికి కూడా ఆమె యొక్క సాక్షిగా నిలవబడాలి. ఈ రోజు ఆమె యొక్క విశ్వాస జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఆమె జీవితాన్ని ఆ రీతిగా ఉంచి ఉన్నాడు. ఆమె ఆ స్థితిలో ఉండటం వల్లనే ఆమెకు సమూయేలుని దేవుడు కుమారుడిగా ఇచ్చి ఉన్నాడు. ఈరోజు సమూయేలుని దేవుడు ప్రవక్తగాను, న్యాయాధిపతిగాను ఇశ్రాయేలుకి నియమించి ఉన్నాడు. అతడు యాజకత్వం చేస్తూ ఉన్నాడు. సమస్తం కూడా దేవుని చిత్తానుసారంగా జరిగిస్తూ ఉన్నాడు.
అయితే అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు పరిస్థితిలో వారు దేవుడిని విసర్జించి ఉన్నారు, దేవుడిని మరిచిపోయి ఉన్నారు. అయితే అప్పుడు మీ పూర్ణ హృదయముతో, అంటే పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల, పూర్ణ హృదయముతో దేవుని యొద్దకు మల్లుకోవాలి. మల్లుకున్న తర్వాత అన్ని దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసిన తర్వాత పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి. ఆమేన్. ఈరోజు మనము కూడా మన జీవితం ఏ రీతిగా ఉండాలంటే, మనము దేవుణ్ణి పూర్ణ హృదయముతో ఆరాధించాలి, మనము దేవునిని పూర్ణ హృదయముతో ప్రేమించాలి. మన యొక్క పూర్ణ హృదయముతో దేవుని యొద్దకు వచ్చిన తర్వాత మరలా మనం పట్టుదల కలిగి మన హృదయముతో దేవుణ్ణి ప్రార్థించాలి. అన్న అదే విధముగా అక్కడ ప్రార్థించింది. అన్న తన యొక్క హృదయములో ఉన్నటువంటి దుఃఖమునంతా కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించింది. ఎందుకంటే మనుష్యులు ఎవరు కూడా అన్నాకు అక్కడ సహాయం చేయలేదు, మనుష్యులు ఎవరు కూడా ఆమె యొక్క బాధను తీర్చలేదు, ఎవరు కూడా తీర్చట్లేదు. కానీ ఇంకను అనేకమైన మాటలంటూ ఉన్నారు. అయితే ఈ రోజు మనము కూడా మన యొక్క భక్తి జీవితంలో దేవుని యొద్దకు ఏ రీతి కావాలంటే పూర్ణ హృదయముతో రావాలి. మన హృదయంలో ఏ విధమైనటువంటి కలంకము కానీ, ఏ విధమైనటువంటి దోషము కానీ ఏది కూడా కనిపించకూడదు. ఎందుకంటే మన హృదయంలో కేవలం దేవుని వాక్యమే ఉండాలి. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉంటే దేవుడు నీ జీవితంలో కూడా ఉన్నతమైన కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఇశ్రాయేలు వచ్చినటువంటి ఆ బాధను బట్టి, ఆ శ్రమను బట్టి వారు భయపడుతూ 25 సంవత్సరములైనది, ఇంకను కూడా వారిని మేము జయించలేకపోతున్నాం, వారు చేస్తున్నటువంటి దాడిని మేము తట్టుకోలేకపోతున్నాం, అనేకమైనటువంటి పంటను, సంపదను మొత్తం కూడా దోచుకొని వెళ్తూ ఉన్నారు, వెళ్ళిన వారందరూ కూడా మరణిస్తున్నారు, యుద్ధంలో జయము లేదని వారు భయపడుతూ ఉంటే, మీరు భయపడొద్దు. మీరు ఎందుకు భయపడుతున్నారంటే, మీరు జీవము కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నారు. ఆయన మీ పక్షమున అనేకమైన యుద్ధములు చేసి ఉన్నాడు, ఆయన మీ పక్షమున ఎన్నో కార్యాలు చేసి ఉన్నాడు. కనుక మీరు మరలా మీ హృదయాన్ని తిప్పుకోమన్నాడు. ఈరోజు మన హృదయం కూడా దేవుని వైపు అలాగే తిప్పాలి. త్రిప్పిన హృదయముతో మధ్యలో ఉన్నటువంటి అన్ని దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి, పూర్ణ హృదయముతో దేవుని దగ్గరికి రావటం అంటే మన హృదయంలో ఏ విధమైనటువంటి అపవిత్ర కార్యాలు ఉన్నాయో వాటన్నిటి నుంచి నిశ్చయముగా వాటిని తీసివేయాలి, వాటిని లయపరచాలి, వాటిని దూరపరచాలి, వాటిని అన్నిటిని తీసివేసి దేవుని వెంబడించాలి. ఎందుకంటే అవి మన హృదయంలో ఉంటే మనము దేవుడిని పూర్ణ హృదయంతో ఆరాధించలేము. ఎందుకంటే అవి ఏ రోజైనా కూడా మన హృదయాన్ని అన్నిల వైపు తిప్పుతాయి, అన్ని దేవతల వైపు తిప్పుతాయి, ఇంకను కూడా లోకపరమైనటువంటి జీవితానికి అవి మనల్ని మారుస్తూ ఉన్నాయి. కనుక మన హృదయంలో కలిగిన అపవిత్రత మనం మొదటగా తీసివేయాలి. అది ఏ రీతిగా మనం తీసివేయగలం అంటే కేవలం కూడా దేవుని యొక్క వాక్యము ద్వారానే మనం వాటిని తీసేయగలము. అందుకే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు 4వ వచనములో, పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయం నుండి త్రిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. ఫిలిష్తీయుల చేతిలో ఉంచి వారిని విడిపించేవాడు ఎవరునూ లేరు. ఫిలిష్తీయుల చేతిలో ఉంచి వారికి యొక్క రక్షణ కావాలంటే వారిని రక్షించే దేవుడు ఒకడే, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన యెహోవా అయి ఉన్నాడు. అంతటా ఇశ్రాయేలు వారు వెంటనే ఏం చేస్తున్నారంటే, ఇశ్రాయేలీలు బయలు దేవతలను, అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. ఆమేన్. వారు వెంటనే బయలు దేవతలను తీసివేశారు, అష్టారోతుల దేవతలను తీసివేశారు, ఇంకొన కూడా అనేకమైనటువంటి దేవతలన్నిటిని తీసివేసి కేవలం యెహోవాను వారు ఆరాధిస్తూ ఉన్నారు. ఈరోజు దేవుడు మనల్ని ఎప్పుడో లోకం నుంచి ప్రత్యేకపరిచి ఉన్నాడు, లోకం నుంచి వేరు చేసి ఉన్నాడు. ఎందుకు ఆయన లోకం నుంచి ప్రత్యేకించి ఈ రీతిగా మనల్ని ఏర్పరచుకుని ఉన్నాడంటే, ఆయన మన పట్ల ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ యొక్క ఉన్నతమైన ఆలోచన మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనము దేవుని వైపు తిరగాలి. మనలో ఉన్నటువంటి అబద్ధాన్ని తీసివేయాలి, మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఈచ్ఛలను తీసివేయాలి, మనలో ఉన్నటువంటి కోపాన్ని తీసివేయాలి, మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దేవునికి దోషకరముగా కనబడుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి మన హృదయంలో లోకానుసారమైన జీవితాన్ని అంతటిని కూడా తీసివేయాలి. కేవలము దేవుని వాక్యం ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యము నిత్య రాజ్యానికి మార్గమై ఉన్నది. మన యొక్క లక్ష్యము దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడటం. అయితే ఇక్కడ ఇశ్రాయేలు రక్షించబడటం వారికి రక్షణ అయి ఉన్నది. అయితే నీవు దేవుని రాజ్యంలో ఉండటం నీకు రక్షణ అయి ఉన్నది. అయితే వారు వెంటనే సమూయేలు వారిని తీసుకొని మిస్పాకు వెళ్ళాడు. అక్కడ వెళ్ళి వారి పక్షమున యెహోవాకు మొరపెడుతూ ఉన్నాడు, వారి పక్షమున ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే ఇశ్రాయేలు అందరూ కూడా ఆ క్షణమే వారు అప్పుడే, మేము అనేకమైన తప్పిదములు చేశాం, పాపములు చేశాం, మా పాపాలన్నింటినీ క్షమించమని చెప్పి దేవుని యొద్దకు వెళ్ళి వారు బలి అర్పిస్తూ ఉన్నారు, దేవునికి మొరపెడుతూ ఉన్నారు. అయితే సమూయేలుకు చెబుతూ ఉన్నారు, ఫిలిష్తీయులు మా యొద్దకు యుద్ధం మీద వస్తూ ఉన్నారు కనుక
నీవు యెహోవాను మా నిమిత్తము మేము ఫిలిష్తీయులను జయించి నిమిత్తము కూడా నువ్వు దేవునికి మొరపెట్టు, నీ ప్రార్థించడం ఆపొద్దని చెప్పారు. వారికి ఒక విశ్వాసం వచ్చింది, వారికి ఒక నిరీక్షణ వచ్చింది. ఖచ్చితంగా ఈ దేవతలు, ఈ యొక్క విగ్రహాలు మనల్ని విమోచించలేవు, ఈ విగ్రహాలు మనకు మార్గం చూపించలేవు, మనం రక్షించలేవు. మనము సేవించినటువంటి ఆ దేవుడే మనల్ని బలపరుస్తాడు, మనల్ని విమోచించినటువంటి ఆ దేవుడే మనల్ని రక్షిస్తాడు అనే విశ్వాసములకు వారు వచ్చి ఉన్నారు. ఎందుకంటే మొదటగా వారి హృదయంలో ఉన్నటువంటి సమస్తమైన తప్పిదమును వారు ఒప్పుకొని ఉన్నారు. అందును బట్టి ఆ స్థితిలోకి వారు వచ్చి ఉన్నారు. అందుకే 7వ వచనములో ఇశ్రాయేలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయులు సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిష్తీయులకు భయపడి, మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనకు ప్రార్థన చేయటం మానవద్దని సమయం వద్ద మనము చేసి సమయంలో అడుగుతూ ఉన్నారు. మేము ఫిలిష్తీయుల మీదకి యుద్ధంకి వెళ్తూ ఉన్నాం, వారి చేతిలో ఉంచి మన దేవుడు మమ్మల్ని రక్షించాలని చెప్పి నువ్వు ప్రార్థన చేయడం ఆపవద్దు, నువ్వు ప్రార్థించడం ఆపవద్దు అని చెప్తున్నాడు. ఎందుకంటే ప్రార్థనకి అంత శక్తి ఉన్నదా, ప్రార్థనకి అంత బలం ఉన్నదా అంటే ఖచ్చితముగా. ఎందుకంటే ప్రార్థన అనగా దేవునితో మనం మాట్లాడుతూ ఉన్నాం. మన పక్షమున ఏ విధమైనటువంటి ఆపద వచ్చినా, శ్రమ వచ్చినా, దుఃఖం వచ్చినా, బలహీనత వచ్చినా, ఏమొచ్చినను కూడా వాటన్నిటి నుంచి విమోచించేది దేవుడే, సహాయం చేసేది ఆయనే. అందుకే వాళ్ళు అడుగుతున్నారు ఇశ్రాయేలు, నువ్వు మనవి చేస్తున్నాడు, నువ్వు ఆపొద్దు, ప్రార్థించడం ఆపొద్దు. ఎందుకంటే దేవునికి ప్రార్థిస్తే ఆయన కాదనే దేవుడు కాదు. నువ్వు ప్రార్థిస్తే ఆయన నీ కోసం నిలబడే దేవుడై ఉన్నాడు. నువ్వు ప్రార్థిస్తే ఆయన నీ కోసం నిలబడుతూ ఉన్నాడు. నువ్వు ప్రార్థిస్తే నువ్వు అడిగినది ఆయన ఇచ్చే వరకు నీ యొద్ద నుంచి వెళ్ళడు. ఎందుకంటే ఆయన యొద్ద సమస్తము కూడా ఉన్నవి, సమస్తములు కూడా సృష్టి కూడా ఆయన చేతి పని అయి ఉన్నది. ఎందుకంటే సమస్తం కూడా ఆయన మాట ఆలకిస్తున్నవి. మనము తప్ప, మన హృదయాలు తప్ప, మనం ఎక్కువ కూడా లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం, లోకపరమైనలోనే ఉంటూ ఉన్నాం. ఇంకా అనేకమైనటువంటి స్థితుల మధ్య వాటి కొరకే మనం ప్రయాసపడుతున్నాము. కానీ ఉన్నతమైనటువంటి దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. ఆ ఉన్నతమైన వాటి కొరకు మీరు నా యొక్క రాజ్య నీతిని వెతకండి అని చెప్పి దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. అయినను కూడా మనము దేవుణ్ణి వెంబడించకుండా భౌతికమైనటువంటి వాటి కొరకు ఆశపడుతూ ఉన్నాం. మనము ఎప్పుడు కూడా దేవునికి ఇష్టానుసారమైనటువంటిది, దేవునికి ఇష్టమైన దాని కొరకు మనం ప్రయాసపడితే మనకి ఏది అవసరం అది దేవుడు మనకి ఇస్తాడు. మన ప్రేమ దేవుని పట్ల ఏ రీతిగా ఉండాలంటే, దేవునికి ఏది ఇష్టమో దానిని మాత్రమే మనం జరిగించాలి. దేవునికి ఏది ఇష్టమో, దేవునికి ఏది కావలసి ఉన్నదో, ఆయన యొక్క ప్రేమను మనం పొందుకోవాలంటే, ఆయన యొక్క ఏది ఇష్టమో దాన్ని మనం చేస్తూ ఉంటే ఆయన ప్రేమను పొందుకుంటాం, ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఆయన మనల్ని విమోచిస్తాడు, ఆయన హస్తం మన తోడుగా ఉంచుతాడు, మనల్ని బలపరుస్తాడు ఆయన. అందుకే ఆ తర్వాత వారు దహన బలులు అర్పించారు. సమూయేలు దహన బలులు అర్పించాడు, దేవునికి ప్రార్థించినాడు. ఆ తరువాత దేవుడు ఫిలిష్తీయుల చేతిలోంచి నిశ్చయముగా వారిని విమోచించాడు, వారిని రక్షించాడు. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. ఆమేన్. అంతవరకు వారికి విజయం లేదు, అంతవరకు వారికి రక్షణ లేదు. వారు ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోతూనే ఉన్నారు. ఎప్పుడైతే వారు హృదయాన్ని దేవుని వైపు తిప్పుకున్నారో అప్పుడు దేవుడు వారిని విమోచించాడు, అప్పుడు దేవుడు వారిని రక్షించాడు. ఆయన హస్తం వారికి ముందుగా తోడించాడు. ఎందుకంటే అప్పటి వరకు ఇశ్రాయేలు యుద్ధానికి వెళ్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే వారు పాపాలను ఒప్పుకొని ఉన్నారో, ఎప్పుడైతే వారు చేసినటువంటి దోషాలను ఒప్పుకొని ఉన్నారో, ఎప్పుడైతే వారు చేసినటువంటి సమస్తమైన కార్యాలు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఒప్పుకొని ఉన్నారో అప్పుడు దేవుడు యుద్ధానికి బయలుదేరాడు, అప్పుడు దేవుడు యుద్ధానికి వెళ్ళాడు. ఆయన నిశ్చయంగా అక్కడ కార్యం చేసిన దేవుడై ఉన్నాడు. ఈరోజు మన జీవితాలలో, మన యొక్క పరిస్థితుల్లో, మన యొక్క భక్తి జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితుల్లో మనం పోరాడుతూ ఉన్నాం. అయితే మనం పోరాడుతూ ఉన్నది మనుషులతో కాదు, శరీరాలతో కాదు. మనం పోరాడుతుంది ఎవరంటే ఆకాశ మండలంలో సంచరిస్తున్నటువంటి దురాత్మ శక్తుల సమూహంతో మనం పోరాడుతూ ఉన్నాం. అయితే వాటిని ఏ రీతిగా మనం జయించాలి, వాటిని జయించడానికి మన యొక్క శక్తి లేదే, మన యొక్క ఏ విధమైనటువంటి ఆయుధాలు లేవే. మనము కేవలం వాటిని జయించాలంటే దేవుని వాక్యం పైన ఆధారపడాలి, దేవునికి ప్రార్థించాలి. ఆ యొక్క వాక్యము, ఆ యొక్క ప్రార్థన జీవితం మన హృదయంలో నిర్మించబడితే అదే మనకు ఆయుధమై ఉన్నది.
ఆ ప్రార్థనే మనకు ఆయుధమై ఉన్నది. ప్రార్థన ద్వారా మాత్రమే అపవాదిని మనం జయించగలం. అపవాది మన పట్ల అనేక రకాలుగా దాడి చేస్తున్నాడు. అనారోగ్య పరిస్థితులతో మనం కృంగదీస్తూ ఉన్నాడు. కుటుంబ సమస్యలతో మనం కృంగదీస్తూ ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందులతో మనం కృంగదీస్తూ ఉన్నాడు. ఇంకను కూడా విశ్వాసుల మధ్య సంఘములో ఇంకను అనేకమైనటువంటి తెగుళ్ళ ద్వారా, అనేకమైనటువంటి లోకపరమైనటువంటి ఆలోచనల ద్వారా జరుగుతూనే ఉన్నవి. వీటన్నిటిని మనం జయించాలంటే క్రీస్తు యొక్క రక్తము నీలో పనిచేయాలి. వీటన్ని నీ హృదయంలో వీటిని జయించాలంటే ఒకటే మార్గము, క్రీస్తు రక్తము నీ హృదయంలోకి రావాలి. ఆ యొక్క రక్తమే వాక్యమై ఉన్నది. ఆ వాక్యము నీ హృదయంలోకి రావాలి. నువ్వు ఎప్పుడైతే వాక్యం కింద కట్టబడుతూ ఉన్నావో, ఆ వాక్యము కింద నువ్వు నలుగుతూ ఉన్నావో, ఆ వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి నువ్వు వెంబడిస్తూ ఉన్నావో, అప్పుడు ఖచ్చితంగా వాటన్నిటిని జయిస్తాము. వాటన్నిటిని మనం జయిస్తేనే దేవుని రాజ్యంలో మనం ఉంటాము. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు కదా, మీ పూర్ణ హృదయముతో యెహోవాను సేవించుడి. దేవుణ్ణి మనం పూర్ణ హృదయంతో సేవించాలి. ఏ విధమైనటువంటి కల్మషం ఉండకూడదు, ఏ విధమైన తప్పిదములు ఉండకూడదు. అందుకే దేవుడు యాకోబుతో కూడా ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండము 35వ అధ్యాయంలో ఆదికాండము 35వ అధ్యాయం 1వ వచనం నుంచి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనపడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి, మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు యాకోబుతో చెబుతూ ఉన్నాడు కదా, నీవు లేచి బేతేలుకి వెళ్ళు, అక్కడ నివసించు. నీవు నీ అన్న అయిన ఏశావుని నీకు అతను ఎదుర్కొన్నట్టుకు వచ్చినప్పుడు, నువ్వు పారిపోయినప్పుడు నీతో నేను మాట్లాడిన ఆ స్థలమునకు వెళ్ళి అక్కడ నా కొరకు ఒక బలిపీఠం కట్టమన్నాడు. అయితే ఆయన అక్కడికి వెళ్ళి నువ్వు బలిపీఠం కట్టమన్నాడు, కానీ నీ వద్ద ఉన్నటువంటి అన్ని దేవతలను తీసివేయి, మీ హృదయాలను మార్చుకోండి, మీ హృదయాలను పరిశుభ్రపరచుకోండి, మీ బట్టలను పరిశుభ్రం చేసుకోండి, అక్కడికి పరిశుద్ధంగా రండి అని చెప్పి దేవుడు మాట్లాడాల. అయితే యాకోబు ఒక ప్రత్యక్షత కలిగి ఉన్నాడు. యాకోబుకు ఒక ఆలోచన తెలుసు, అక్కడ ఉన్నటువంటి దేవుడు జీవం కలిగిన దేవుడు, ఆయన నిత్యుడైనటువంటి వాడు, ఆయన యొక్క జీవం ఉన్నది, ఆయన యొక్క రక్షణ ఉన్నది, ఆయన కాపాడేవాడై ఉన్నాడు, ఆయన విమోచించేవాడై ఉన్నాడు, ఆయన బలం ఇచ్చేవాడై ఉన్నాడు, సమస్తమైనటువంటి కార్యాలలోంచి విజయం ఇచ్చేవాడు ఆయనే, ఆ ఉన్నటువంటి దేవుడు ఆయనే అని యాకోబు నమ్ముతూ ఉన్నాడు. యాకోబుకి తెలుసు అక్కడ నిజముగా దేవుడు ఉన్నాడు, ఆ దేవుడే మనల్ని రక్షించాడు, ఆ దేవుడే నన్ను విమోచించాడు, ఆ దేవుడే నన్ను ఆశీర్వదించాడు, ఆ దేవుడే నన్ను నిలబెట్టాడు, ఆ దేవుడే నాకు తోడున్నాడు. అయితే ఆయన యొద్దకు వెళ్ళాలంటే నేను పరిశుద్ధముగా ఉండాలి. ఆయన పరిపూర్ణుడైన దేవుడు, ఆయన పరిశుద్ధమైన దేవుడు. ఆయన యొద్దకు వెళ్ళాలంటే నాలో ఉన్న తప్పిదములను సరి చేసుకోవాలి. ఈరోజు దేవుని సన్నిధికి మనం ఎందుకు వస్తున్నాం? అదే దేవుడిని మనం కలిగిలేమా? అదే దేవుడు మనతో లేడా? ఆదిలో ఆయనతో ఏ దేవుడు ఉన్నాడు, ఈరోజు మనతో అదే దేవుడు ఉన్నాడు. అయితే మన హృదయం ఎంత పరిశుద్ధముగా ఉండాలి. యాకోబు చెబుతూ ఉన్నాడు, తన భార్యతోనూ తన పిల్లలతోనూ అందరితో అంటూ ఉన్నాడు, తన ఇంటి వారందరితోనూ తన యొద్దనున్న వారందరితో మీ యొద్దనున్న అన్ని దేవతలను పారవేసేయమంటూ ఉన్నాడు. దాచిపెట్టుకోండి, ఉంచుకోమంటలా, పారవేసేయమంటూ ఉన్నాడు. నీ హృదయంలో ఉన్నటువంటి లోకపరమైనటువంటి జీవితాన్ని మొత్తాన్ని తీసి పారవేయమంటూ ఉన్నాడు దేవుడు. ఈరోజు నీలో ఏ విధమైనటువంటి తప్పులు ఉన్నాయో అవన్నీ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వాటన్నిటిని నిశ్చయముగా నువ్వు తీసివేసి పారవేసి నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకొని దేవుని యొద్దకు వెళ్ళాలి. ఎందుకంటే నువ్వు జీవం కలిగిన దేవుడికి దగ్గరకు వస్తూ ఉన్నావు. ఆయన యొక్క అభిషేకాన్ని నువ్వు పొందుకొనబోతూ ఉన్నావు. ఎందుకు ఆయనకి నీకు మధ్య నీ యొక్క ప్రార్థనకి సమాధానం దొరకట్లేదంటే నీ హృదయములో ఉన్నటువంటి అనేకమైన తప్పిదములు ఆయనకి నీకు మధ్య అడ్డుగా ఉన్నవి. ఆ అడ్డుగా ఉన్న వాటిని దేవుడు తొలగించుకోమంటూ ఉన్నాడు. యెషయాలో కూడా దేవుడు అదే మాట చెప్తూ ఉన్నాడు, మీకును నాకును మధ్య మీ దోషములు అడ్డుగా ఉన్నవి, ఆ దోషముల నుంచి మీరు విమోచన పొందుకోమంటూ ఉన్నాడు, ఆ దోషములు తుడిచివేసుకోమంటూ ఉన్నాడు, ఆ దోషముల నుంచి మీరు బయటికి రమ్మంటూ ఉన్నారు. ఆ దోషములు ఏవో కాదు కానీ అన్ని దేవత ఆరాధన వారు జరిగిస్తూ ఉన్నారు. జీవము కలిగిన దేవుడిని విసర్జించున్నారు. ఈరోజు అదే జీవము కలిగిన దేవుడిని మనం కలిగి ఉండి కూడా దేవుడిని మనం వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో పాటలు పాడితే, దేవుని సన్నిధిలో వాక్యము చదివితే, దేవుని సన్నిధికి సకాలంలో ముందుకు వెళ్ళి దేవుడికి ప్రార్థిస్తే దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగించడండి.
దేవుడు మన జీవితంలో ఎప్పుడు కార్యాలు చేస్తాడంటే నీ యొక్క జీవితము వాక్యానుసారముగా ఉండాలి. వాక్యానికి లోబడే విధముగా నీ జీవితం ఉన్నదా లేదా అని సరిచూసుకోవాలి. ఎందుకంటే దేవుడి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చింది మనలో ఉన్నటువంటి తప్పిదములను దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. మనకు బయలుపరిచినప్పుడు వాటిని మనం సరి చేసుకోవాలి. యాకోబుతో దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఇక్కడి నుంచి లేచి అక్కడికి రా, అక్కడికి వచ్చి నా కొరకు ఒక బలిపీఠమును కట్టమంటూ ఉన్నాడు. అయితే దేవుడు మాట్లాడిన ఆ మాటలో అతనికి ఒక ప్రత్యక్షత ఉన్నది. యాకోబుకు ఒక ఆలోచన ఉన్నది, నేను దేవుని సన్నిధికి ఎలా వెళ్ళాలని చెప్పి. దేవుని సన్నిధికి అందమైన అలంకరణతో, నూతన వస్త్రములతో, అనేకమైనటువంటి మంచిగా వస్తే మనుషులకు కనపడేటువంటి పై మెరుగుతో దేవుని సన్నిధికి వస్తే దేవుడు మన యొక్క మొర ఆలకించడు. దేవుని యొద్దకు ఏ రీతిగా రావాలంటే నీ హృదయములో ఉన్నటువంటి మచ్చలను తీసివేయాలి, నీ హృదయములో ఉన్నటువంటి అనేకమైనటువంటి కక్షలను తీసివేయాలి, నీ హృదయంలో ఉన్నటువంటి లోకానుసరమైన జీవితాన్ని తీసివేయాలి. నువ్వు కేవలం దేవుని యొక్క వాక్యాన్ని హృదయములో నింపుకొని రావాలి. నీ హృదయంలో వేదన ఉన్నదా? నీ హృదయంలో బలహీనత ఉన్నదా? హృదయాన్ని బాగు చేసే దేవుడు మనం కలిగి ఉన్నాం. శరీరానికి బాగు చేసేటువంటి వారిని కాదు మనం కలిగి ఉన్నది. నీ యొక్క హృదయ అంతరంగ రహస్యములు ఎరిగిన వాడు, వాటిలో ఉన్నటువంటి బలహీనతను బాగు చేసే దేవుడిని మనం కలిగి ఉన్నాం. యాకోబు ఆ రీతిగా చేసి ఉన్నాడు. దేవుని బలిపీఠము కత్తిరించగా వారు తమ యొద్ద ఉన్నటువంటి అన్ని దేవతలను, వారికి ఉన్నటువంటి బంగారంలో కూడా వారు తీసివేశారు. వాటన్నిటిని తీసివేసి ఆ చెట్టు కింద పెట్టివేసి వారు ప్రయాణమై వెళ్తూ ఉంటే దేవుని భయము వారి చుట్టూ ఉన్నటువంటి పట్టణముల వారి మీద ఉన్నది. వారెవ్వరు కూడా యాకోబు సంతానం మీద దాడి చేయల. ఎందుకంటే యాకోబు సంతానం మీద వెళ్ళి వారు దాడి చేస్తే వారికి ఒక విషయం తెలుసు. వారు దేవుని పిల్లలు, వారి జీవము కలిగిన దేవుని పిల్లలు. వారి పక్షమున వెళ్ళి మనము గనక వారి మీద దాడి చేస్తే దేవుని యొక్క ఉగ్రత మనం చూస్తాం. ఆ పట్టణములు వారికి తెలుసు. వారిని చూడగా మిగిలి భయం కలిగింది. ఈ మిగిలి భయము ఇంకెవరికి కలిగిందంటే అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విడిచి యందును, ప్రార్థన చేయుట యందును వారు ఎడతెగక ఉన్నప్పుడు అపోస్తలు వారిని చూసినప్పుడు మిగిలిన వారికి వారిని చూడగానే భయం కలిగినది. ఎందుకంటే వారు దేవుని యొక్క మహిమను ధరించుకొని ఉన్నారు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని వారు పొందుకొని ఉన్నారు. వారి పక్షమున వారికి విరోధముగా ఏ విధమైనటువంటి మాట మాట్లాడినను, ఏ విధమైనటువంటి కార్యము తలంచినను కూడా దేవుడు వారి పక్షమున యుద్ధం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఒక మాట చెప్పి ఉన్నాడు, మీరు నా నిమిత్తం నిందలు మోస్తారు, నా నిమిత్తం మీరు శ్రమ అనుభవిస్తారు, నా నిమిత్తం మీరు శిక్షించబడుతూ ఉన్నారని చెప్పి దేవుడు అన్ని విషయాలు తెలియపరిచినప్పుడు మనం ఎందుకు ఇంకొన కూడా మనల్ని హింసిస్తూ ఉన్నారు, క్రైస్తవులను అనేక చోట్ల బాధిస్తూ ఉన్నారు, క్రైస్తవులను ఇబ్బంది పెడుతూ ఉన్నారు, శ్రమ పెడుతున్నారు అంటే వారి కొరకు మనం ప్రార్థిద్దాము కానీ మనం తిరిగి పోరాడొద్దు అంటూ ఉన్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడు ఒక దినమున కార్యం చేస్తాడు. ఎందుకంటే మనం తొందరపడి ఎవరికి కూడా న్యాయం తీర్చకూడదు. ఎందుకంటే వారికి న్యాయం తీర్చడం వల్ల ఆ యొక్క తీర్పును మన మీదకి తెచ్చుకొని ఉంటూ ఉన్నాం. నీవు ఎప్పుడైతే నిందన మోస్తూ ఉన్నావో, నీవు ఎప్పుడైతే అవమానాన్ని మోస్తూ ఉన్నావో, వాటన్నిటి పక్షమున దేవుడు నీకు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. నీవు దేవుడు తీర్పు వరకు నువ్వు ఆగకుండా మనము ముందుగానే వారితో మాట్లాడినట్లయితే ఆ యొక్క తీర్పు మన మీదకి తెచ్చుకుంటూ ఉన్నాం, ఆ యొక్క దోషమును మన మీదకి తెచ్చుకుంటూ ఉన్నాం. అయితే మనం ఆ స్థితిలో ఉండకూడదు. మనము నిజముగా దేవుని వాక్యానుసారముగా వెంబడించాలి. యాకోబు ఏ రీతిగా అయితే దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాడు. యాకోబు యొక్క స్థితి మొదటిగా అతడు తన అన్నను మోసం చేసి ఉన్నాడు, తన తండ్రిని మోసం చేసి ఉన్నాడు, మోసగాడైనటువంటి ముద్రను అతను పొందుకొని ఉన్నాడు. వాటన్నిటిని కూడా దేవుడు మరుగు చేశాడు, వాటన్నిటిని తీసివేశాడు. వాటన్నిటిని తీసివేసి దేవుడు అభిషేకించాడు. ఎప్పుడు అభిషేకించాడంటే దేవుని ఇష్టానుసారముగా జీవించాడు. మనుషుల ఇష్టాన్ని తీసివేశాడు, తన ఇష్టాన్ని తీసివేశాడు, తనకు నచ్చిన విధముగా జీవించడం తీసివేశాడు. ఇక దేవుడు వాక్యమైన దేవుడిని ఆధారం చేసుకుని జీవించడం మొదలుపెట్టాడు. అందుకే అపోస్తుల కార్యం 2:38 వారు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న తర్వాత, వారు అనేకులు బాప్తిస్మం ఇచ్చిన తర్వాత, వారు దేవుని యొక్క మహిమను ధరించుకున్న తర్వాత వారిని చూసినప్పుడు కూడా మిగులు భయం కలిగినది. ఆ భయం ఏ రీతిగా ఉన్నదంటే పేతురు యోహాను నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వారి యొక్క నీడబడి స్వస్థత పొందిన వారు ఉన్నారు. దేవుడు ముందుగానే తెలియపరిచాడు, నేను చేసిన కార్యముల కన్నా కూడా గొప్ప కార్యములు మీరు చేస్తారని చెప్పి దేవుడు తెలియపరిచి ఉన్నాడు. దేవుని యొక్క నీడబడి స్వస్థ పొందిన వాళ్ళు లేరు, కానీ అక్కడ పేతురు యోహాను నీడబడి స్వస్థ పొందిన వాళ్ళు ఉన్నారు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆయన యొక్క వస్త్రాన్ని చింపి వారికి ఇస్తే దాన్ని వారి మధ్య ఉంచుకున్నప్పుడు వారు స్వస్థత పొంది ఉన్నారు. ఆయన కట్టినటువంటి కట్లను తీసుకొని వెళ్ళిస్తే వారు స్వస్థత పొంది ఉన్నారు.
అదే దేవుడిని మనం కలిగి ఉన్నాం. వారందరూ కూడా దేవుడిని వారి యొక్క హృదయానుసారముగా వెంబడించారు. వారి ఇష్టాన్ని తీసివేశారు. వారు వాక్యానికి లోబడినారు, వాక్యాన్ని వెంబడించారు. అందుకే వారి జీవితంలో ఆ కార్యాలు జరిగినాయి. సమూయేలు జీవితంలో పడదే తన యొక్క తల్లి యొక్క హృదయము ఎంతో వేదనతో ఉన్నది, బహు దుఃఖాక్రాంతురాలై ఉన్నది. అక్కడ ఏలీ యాజకుడు కూడా అంటూ ఉన్నాడు కదా, నువ్వెంతకాలము ద్రాక్షారసము తాగిన దాని వల్లే మత్తుగా ఉండి మాట్లాడుతూ ఉంటావంటే, నిన్ను ద్రాక్షారసం పానము చేయలేదు, మత్తుగా నువ్వు లేను కానీ నేను నా హృదయంలో ఉన్న దుఃఖముతో దేవునికి మొరపెడుతూ ఉన్నాను. అంటే అంత దుఃఖంతో వేదనతో దేవునికి మనం ప్రార్థిస్తే దేవుడు మనకు కార్యం చేయకుండా ఉంటాడా? దేవుణ్ణి అడగటం మానివేశాం. దేవుణ్ణి అడగటం మానివేసడం వలన మన జీవితాల్లో ఈ కొదువులు. ఎందుకంటే మనకు కావాల్సినవన్నీ అడుగుతున్నాము, కానీ ముఖ్యమైనది దేవుని రాజ్యంలో ఉండాలని చెప్పి దేవుణ్ణి అడగట్లేదు. ఇల్లు కావాలని చెప్పి అడుగుతాం, వివాహాలు కావాలని చెప్పి అడుగుతారు, ఇంకను అప్పులు తీరాలని చెప్పి అడుగుతారు, అనేకము కూడా అడుగుతారు. బలహీనతలు, అనారోగ్య పరిస్థితులు, వీటన్నీ కాదు, కానీ ఇవన్నీ కూడా ఒక దినమున లయమైపోతాయి, ఒక దినమున నశించిపోతాయి. కానీ జీవానుసారంగా నిత్యము కూడా నిలబడేది ఏంటంటే దేవుని రాజ్యమే. ఇవన్నీ కాదు కానీ ప్రభువా నాకు నీ రాజ్యంలో చేరుటివయ్యా, ఆ యొక్క రాజ్యానికి నేను హక్కుదారులుగా అవ్వాలంటే ఏ రీతిగా నేను జీవించాలో నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడి నాకు బయలుపరచు ప్రభువా అని మనం అడిగితే మనకు ఏది అవసరమైనది అది ఇస్తాడు. ఎందుకంటే ఆయన యొద్దకు వస్తే నీవు బలహీన స్థితిలో, నీవు దరిద్రతలో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడు నీ పట్ల ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక చొప్పునే నీ కొరకు ఆయన రక్తము చిందించాడు. ఆ ప్రణాళిక చొప్పున ఆయన నీ కొరకు రక్తము గార్చి ఉన్నాడు. ఆయన నీ కోసమే భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ఆయన నీ కోసమే పరిశుద్ధ గ్రంథమును ఇచ్చాడు. దీనిలో అనేకమైన విషయాలన్నీ కూడా మన కొరకు మాత్రమే ఇచ్చి ఉన్నాడు. అందుకే దేవుడిని హృదయానుసారముగా వెంబడించాలి. యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో ఆయన అంటూ ఉన్నాడు కదా, 7వ వచనములో, భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఆమేన్. భక్తిహీనులు ఏం చేయాలంట? తమ మార్గమును విడిచిపెట్టాలి. భక్తిహీనుల యొక్క మార్గం ఏ రీతిగా ఉంటుందంటే, వారు అంధకార మార్గంలో నడుస్తూ ఉంటారు. లోకానుసారమైన జీవితాన్ని వెంబడిస్తాడు. అపవాది ఏ రీతిగా నడిపిస్తే ఆ రీతిగా నడుస్తూ ఉంటారు. అయితే వారు మొదటగా ఏం చేయాలంటే వారి మార్గాన్ని మార్చుకోవాలి. లోకం నుంచి వారు ప్రత్యేకించబడాలంటే, దేవుని మార్గంలోకి రావాలంటే దుష్టుని యొక్క తలంపులు వారు మానివేయాలి. దుష్టుడు ఏ రీతిగా తలంపులు ఉంటాయంటే, మనల్ని ఎవరన్నా దాడి చేస్తే తిరిగి వారి మీద దాడి చేయమంటూ ఉన్నది, మనల్ని ఎవరన్నా హింసిస్తే తిరిగి వారిని హింసించమంటూ ఉన్నది. అయితే దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క రక్తం ఆ రీతిగా తెలియపరచట్లా. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమంటూ ఉన్నది, నీ శత్రువుల కొరకు ప్రార్థించమంటూ ఉన్నది, నిన్ను హింసించిన వారి కొరకు ప్రార్థించమంటూ ఉన్నది. నిన్ను ప్రేమించిన వారిని, నిన్ను చేర్చుకునే వారికి నీ వందనములు చేసిన ఎడల అన్ని జనులు కూడా అదే రీతిగా చేస్తూ ఉన్నారు కదా. వారిని బట్టి నీకు వారికి ఇంకా తాత్పర్యం ఏమున్నది? వారు ఏ రీతిగా ఉన్నారో నువ్వును అదే రీతిగా ఉన్నావు కదా. నువ్వు దేవుని యొక్క పిల్లలవైతే మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండమంటూ ఉన్నాడు. ఆయన పరిపూర్ణుడై ఉన్నాడంటే మనము ఆయన పిల్లలము. ఆయన పిల్లలు కూడా ఆయన రక్తమే మనలో పనిచేయాలంటే మనమును క్షమించాలి. అయితే దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడు దుష్టుల ఆలోచనలను, దుష్టులు తమ తలంపులను మాలివేయవలను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. అర్థమవుతున్నదా? మన పట్ల దాడి చేసినప్పుడు, మన పట్ల దూషించినప్పుడు, మన పట్ల అవమానానికి మనం లోబడినప్పుడు, మనము దేవుని యొక్క వాక్యం వైపు తిరిగి దేవునికి ప్రార్థిస్తే దేవుడు మన యందు జాలిపడుతూ ఉన్నాడు. మన పక్షమున జాలిపడి ఆయన యుద్ధము ఆయన చేయబోతూ ఉన్నాడు. అందుకే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్తలో ఆయన అదే చెప్పాడు. 5:44 వచనములో ఆయన అందుకే అంటున్నాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటూ ఉన్నాడు. ప్రేమ ఆయన ఈ యొక్క రక్తములో ఉన్నది. ఆ రక్తాన్ని మనం కలిగి ఉన్నాం. ఎందుకంటే దేవుడు నీతిమంతుల మీద, భక్తిహీనుల మీద, దొంగతనములు చేస్తున్న వారి మీద, సమస్తం మీద ఒకే సూర్యుని ప్రకాశింపజేస్తున్నాడు. ఒకే వర్షము దేవుడు కురిపిస్తున్నాడు. ఒకే భూమి మీద వారందరిని కూడా ఉంచి ఉన్నాడు. నీతిమంతులకు ఒక భూమి, ఇంకను కూడా అనీతిమంతులకు ఒక భూమి ఇవ్వాల దేవుడు. ఎందుకంటే దేవుడికి అందరూ ఇష్టమే. అందరూ దేవుని రాజ్యంలో ఉండాలనుకున్నాడు. ఆయనకి ఏ పక్షపాతము కూడా లేదు.
అందరూ కూడా తమ యొక్క ప్రవర్తనను మార్చుకొని దేవుని రాజ్యంలో వెళ్ళాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నేను బాప్తిసం తీసుకొని ఉన్నాను, లోకం నుంచి వేరు చేయబడి ఉన్నాను, ఆదివారం ప్రార్థనకు వెళ్తూ ఉన్నాను, శుక్రవారం వెళ్తూ ఉన్నానంటే మన జీవితాలు దేవుని రాజ్యములో, దానిని బట్టి దేవుని రాజ్యంలోకి వెళ్ళవు. వాక్యానుసారముగా వాక్యము క్రింద మన హృదయం కట్టబడుతూ ఉన్నదా లేదా అని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. దానిని మనం పొంది ఉండాలి. యాకోబు అదే చేశాడు. అక్కడ సమూయేలు ద్వారా ఆ యొక్క ఇశ్రాయేలు వారి యొక్క ప్రవర్తన మార్చుకున్నారు. వారి యొక్క ప్రవర్తన ఎప్పుడైతే వారు సరి చేసుకున్నారో అప్పుడే వారు ఆ యొక్క ఫిలిష్తీయులను జయించారు. అందుకే తర్వాత దేవుడు అంటున్నాడు కదా, మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. తక్కువ కాదండి, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు అయినా కూడా ఆయన క్షమించే దేవుడు అయినాడు. చేసినటువంటి అనేకమైన తప్పిదములను క్షమించే దేవుడు మనం కలిగి ఉన్నాం. అందుకే ఆయన అంటున్నాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. మన ఆలోచనలన్నీ కూడా భూమిపైన భౌతికమైన వాటిపైన ఉంటే దేవుని యొక్క ఆలోచన మన పట్ల ఉన్నతమైన వాటిపైన ఉన్నాయి. మనము ఆలోచిస్తున్నవి, మనము ఎంచుకుంటున్నటువంటివి వాటన్నిటికన్నా కూడా ఉన్నతముగా ఉన్నవి. అందుకే మనము దేవుని యొక్క చిత్తమును మన జీవితంలో జరిగించాలని కోరుకుందాం. దేవుడు మన జీవితంలో మంచి చేస్తూ ఉన్నాడు. ఆయన ఎవరికి కూడా చెడు చేయాలని ఆలోచించడు. అది మన యొక్క ప్రవర్తనను బట్టి తగిన సమయమున, ఆలస్యమైందని కాదు, కానీ దేవుని యొక్క సమయం రావాలి, దేవుని యొక్క ఏర్పాటు రావాలి. దేవుని యొక్క సమయం వచ్చినప్పుడే మన జీవితంలో కార్యాలు జరుగుతూ ఉన్నవి. అనేకుల జీవితంలో కార్యాలు జరుగుతున్నాయి, మన జీవితంలో కార్యాలు జరగట్లేదంటే దానికి గల కారణం కేవలము కూడా మన యొక్క భక్తి జీవితమై ఉన్నది. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు కదా, మీ పూర్ణ హృదయముతో ఆయన్ని వెంబడించమంటూ ఉన్నాడు. పూర్ణ హృదయముతో వెంబడించడం అంటే మనలో ఉన్నటువంటి అనేకమైన తప్పిదములన్నింటినీ కూడా దేవుని వాక్యము ద్వారా ఒక్కొక్కటిగా అన్నిటిని కూడా తీసివేసుకుంటూ వాక్యమైన దేవుణ్ణి వెంబడించాలి. మనల్ని మనమే పరీక్షించుకోవాలి. మనమే పరీక్షించుకొని మనలో ఉన్నటువంటి అనేకమైన తప్పిదములు తెలుసుకొని వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలని చెప్పి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే తమ మార్గములను విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. మనము దుష్టులమైతే మన తలంపులు మనం మార్చుకోవాలి. మన దేవుని పిల్లలమైతే మనము ఇతరులను కూడా ప్రేమించాలి. శత్రువుల కొరకు కూడా దేవుడు ప్రార్థించమంటూ ఉన్నాడు. హింసించిన వారి కొరకు కూడా దేవుడు ప్రార్థించమంటూ ఉన్నాడు. ఆ యొక్క భక్తి జీవితం మనం కనుక కలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కూడా ఇదే కార్యాలు చేయబోతున్నాడు. కనుక మనము ఖచ్చితంగా ఆ యొక్క ఆత్మను పొందుకునేలాగా దేవుడు మన కృప చూపును గాక. ఆమేన్. మరి సమయాన్ని పాస్టర్ గారికి అందజేస్తూ ఉన్నాను. వాటి గురించి